హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్ టాలీవుడ్ ఎక్స్క్లూజివ్. మేము ప్రతిరోజు మీకోసం కొత్త ఫిల్మ్ అప్డేట్స్ ని మీ ముందు ఉంచుతాం. మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తూ ఈ రోజు అప్డేట్ లోకి వెళ్దాం. ఇజం మూవీ నిరుత్సాహపరచడంతో కొత్త సినిమా విషయంలో తెగ కసరత్తులు చేసిన పూరి జగన్నాథ్ ఎట్టకేలకు నందమూరి బాలకృష్ణను ఒప్పించి ఆయన 101వ సినిమా తీస్తున్నాడు. తాజాగా ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాగా ఇప్పుడు ఈ చిత్రంలో విలన్ పాత్రకు సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి విలన్ ను తీసుకొచ్చాడనే న్యూస్ హల్చల్ చేస్తుంది. హీరోగా టాలీవుడ్ ను అలరిస్తున్న సుధీర్ బాబు మరోవైపు విలన్ పాత్రలోనూ మెప్పిస్తున్నాడు. బాలీవుడ్ మూవీ బాగీలో టైగర్ ష్రాఫ్ కు విలన్ గా నటించిన సుధీర్ బాబును బాలయ్య సినిమాలో మెయిన్ విలన్ గా నటించేందుకు ఒప్పించాడట పూరి. ఇప్పటికే బాలయ్యకు విలన్ గా నటించిన జగపతి బాబు రేంజ్ ఏ రేంజ్ లో టర్న్ అయ్యిందో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు సుధీర్ బాబు కెరియర్ కూడా కొత్త మలుపు తీసుకోవడం ఖాయమనే అంచనాలు ఏర్పడిపోయాయి. సహజంగా విలన్ పాత్రను డిఫరెంట్ గా తీర్చిదిద్దుతాడు పూరి జగన్నాథ్. హీరో పాత్రకు పోటాపోటీగా ఉండేలా విలన్ పాత్రను డిజైన్ చేయడం పూరి స్పెషాలిటీ. అలాగే బాలకృష్ణ సినిమాల్లో కూడా విలన్ రోల్ కు చాలానే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇద్దరి కాంబినేషన్ లో వస్తున్న ప్రతిష్టాత్మకమైన చిత్రంలో సుధీర్ బాబుకు విలన్ రోల్ దక్కడం విశేషంగానే చెప్పుకోవాలి. ఇలాంటి మరెన్నో మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ పోస్ట్ చేయండి.